డబ్బులు బొక్క పడిపోయేది. ఎవరైనా కష్టపడుతున్నారు అంతే. ఎందుకు అలా బేరాలాడుతున్నావు? ఎప్పుడే కొందామని చెప్పి ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాను. హలో ఆల్, ఇవాళ నా బర్త్డే. చికెన్ బిర్యానీ, పెరుగు వడ ఇవన్నీ నేనే చేశాను. మా ఫ్యామిలీ వాళ్ళకి దావత్ ఇచ్చాను. అందరూ వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇక రూపాయి రూపాయి కూడబెట్టుకొని చాలా కష్టపడి నాకు కావాల్సింది నేను తీసుకున్నాను. అది ఏంటో మీరు చూడండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఈ వ్లాగ్ మొత్తం షూట్ చేశాను చాలా కష్టపడి. మీరు కూడా ఇవన్నీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. నా కష్టానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా రాత్రంతా నానబెట్టుకోవాలి కావాల్సినంత. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే 5 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ మినపప్పు మంచి క్వాలిటీ ఉన్న మినపప్పు తీసుకుంటే కొద్దిగా తీసుకున్నా కానీ మరింత ఎక్కువ అవుతుంది. అస్సలు నీళ్లు వేయకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు ఏమాత్రం ఎక్కువైపోయినా కానీ అది వడ షేప్ రాదు. తగినంత సాల్ట్ వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత వడ ఫ్లఫీగా వస్తాయి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా నీళ్ళలో వేసుకొని చెక్ చేసుకోండి. విడిపోలేదు అంటే పిండి కరెక్ట్గా సరిపోయిందని అర్థం. వీటిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని చెయ్యి తడుపుకొని ఇలా వడలా నెమ్మదిగా వేసుకోవాలి. మీకు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం రాకపోతే ఇలాంటి చెంబైనా గ్లాస్ అయినా తీసుకొని దానికి కవర్ ఇలా చుట్టేసి చెయ్యి తడుపుకొని కవర్ కూడా తడిగానే ఉండాలి. ఇలా పిండి తట్టుకొని ఇలా మధ్యలో హోల్ వేసుకోవాలి. ఈ షేప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వీటిని నెమ్మదిగా ఆయిల్లో వదులుకోవాలి. ఈ వడలు వేసిన వెంటనే కదిలించొద్దు. కాసేపు వదిలేస్తే దాని అంతటికి అవే పైకి లేస్తాయి. వేసిన వెంటనే కదిలిస్తే విరిగిపోతాయి వడలు. ఒకవైపు కాలిన వీటిని నెమ్మదిగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఆయిల్ దగ్గర జాగ్రత్త. ఇలా నెమ్మదిగా వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా గోల్డెన్ వచ్చిన వీటిని అన్నీ వేయించి ఒకేసారి పక్కన పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ పని లేకుండా ఉంటుంది. కమ్మటి పెరుగు 1/2 లీటర్ తీసుకున్నాను. వీటికి ఉండలు ఏమి లేకుండా తీసుకోవాలి. ఇలా చిలకరించి పక్కన పెట్టేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా పెరుగు తీసుకొని వీటిని నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి. 2 గ్లాసులు నీళ్లు వేసుకొని వీటికి కూడా ఉండలు గడ్డలు ఏం లేకుండా ఇలా చిలకరించుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకొని చిన్న కడాయిలో 1-2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇదంతా వేయించి ఈ పెరుగులో వేసుకోవాలి. ఈ పెరుగులో సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ తిరగమాత వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మజ్జిగ నీళ్ళలో ఇలా వడలు ముంచి పెరుగులో వేయండి. డైరెక్ట్గా పెరుగులో వేయడం వల్ల అది పెరుగు పీల్చుకోవు. ఎంతసేపు అయినా కానీ గట్టిగానే ఉంటాయి. అలాగే ఎంత పెరుగున్నా చాలదు. ఇలా మజ్జిగలో ముంచి వేయడం వల్ల లోపలి దాకా బాగా పెరుగు పీల్చుకుంటుంది. ఈ పెరుగులో వేసుకున్న తర్వాత ఇలా అంతా కవర్ చేసుకోండి. 2-3 గంటల సేపు అలా వదిలేయండి. ఆ తర్వాత పెరుగుని పీల్చుకొని సాఫ్ట్గా ఉంటాయి. కడుపులో కూడా చల్లగా ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇలాగా. అలాగే ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయి. అసలు పులవు ఒకసారి ట్రై చేస్తే కదా తెలిసేది. అంతేనండి. అలా అంటే చాలా రోజుల తర్వాత పొయ్యి మీద బిర్యానీ చేసుకున్నాను. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సూపర్ అంటే సూపర్. పొయ్యి మీద చేస్తే ఇంకా చెప్పక్కర్లేదు టేస్ట్. ఎక్కడ ముద్దవ్వకుండా ఇలా పలుకులు పలుకులుగా మంచి టేస్టీగా జ్యూసీగా ఉండే 2 కేజీల చికెన్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా వీలైతే ఎప్పుడైనా ఇలా పొయ్యి మీద చేసుకొని తినండి. ఆ టేస్టే వేరు, జన్మలో మర్చిపోరు.
ఈ పొయ్యి ముట్టించడానికి పెద్ద యుద్ధం చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ముందు రోజు వర్షం పడింది కాబట్టి ఆ కట్టెలన్నీ ఫుల్గా నానిపోయాయి. ఇంకా తప్పదు కదా అని చెప్పి చాలా చాలా కష్టపడి పొయ్యి ఇలా ముట్టించుకున్నాం చిప్పలన్నీ వేసి. డబ్రాలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు ఇలాంటి వెడల్పాటి డబ్రా తీసుకోవాలి. ఇందులో హోల్ మసాలా, బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, యాలకులు వేసుకొని మంట కొద్దిగా పెట్టుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్లైసెస్లా కట్ చేసుకున్న 1 కిలో ఆనియన్ వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. లేదంటే బిర్యానీ తినేటప్పుడు ఉల్లిపాయలుగానే ఉంటుంది, అసలు బాగోదు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి నెమ్మదిగా, ఓపిక్గా. ఇలా అంతా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లోది అప్పుడుది ఇప్పుడుది కాకుండా అప్పటికప్పుడు ఇలా దంచి వేసుకోండి. ఇదంతా ఇలా వేయించుకోవాలి. చూసారు కదా, పచ్చి వాసన ఏమి ఉండకూడదు. కింద అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇంకా శుభ్రంగా కడిగిన 2 కిలోల చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ అంతా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా చూసి వేసుకోండి. జాగ్రత్తగా ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళు ఊరుతాయి కాబట్టి అవన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. లేదంటే తినేటప్పుడు నీచు వాసన వస్తుంటుంది. మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ నీళ్ళు అన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోండి. పొగ ఎక్కువ రాకూడదు, లేదంటే బిర్యానీ అంతా పొగ వాసన వచ్చేస్తూ ఉంటుంది తినేటప్పుడు. ఇక్కడ చూసారా, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఈ మాత్రం ఇలా ఉండాలి. మరి ఎక్కువగా కలుపుకోవద్దు, ముక్క తుక్కుగా విరిగిపోతుంది. ఇందులో తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొద్దిగా చూసి వేసుకోండి. ఇంకా 1/2 కిలో టమోటా, కొన్ని పచ్చిమిర్చి ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇంకా అలాగే ఇందులో కర్డ్ కూడా వేసుకోవాలి. ఇదంతా వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఈ మసాలాలంతా పచ్చివాసన పోయేలాగా. చూసారు కదా మసాలా ఎంత బాగా ఉడికిందో. ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మరొకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది దమ్ బిర్యానీ ఇది. ఇంకా ఇందులో 2 కిలోల చికెన్ అంటే 1.5 కిలో రైస్ తీసుకున్నాము. ఇందులో తగినంత ఉప్పు, కొత్తిమీర, పుదీనా ఇవంతా వేసుకొని కరెక్ట్గా 80% ఉడికించుకోవాలి. ఏమాత్రం ఎక్కువ ఉడికినా కానీ అన్నం ముద్దలా అయిపోతుంది. మంట ఎక్కువగా ఉంది, కొద్దిగా చూసి మీరు కూడా ట్రై చేయండి. మంట అంటే గ్యాస్ అయితే మనం తగ్గించుకోవచ్చు. పొయ్యి దగ్గర మంట కొద్దిగా చూసి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే చేతులు కాలిపోతాయి. చూసారు కదా, 80% కుక్ అవ్వనివ్వాలి. ఇవన్నీ నీళ్ళని బాగా వంపేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ రసం బాగా పిండేసుకోవాలి. పెద్ద సైజు 4 కాయలు తీసుకున్నాను. 2 కేజీల చికెన్ అంటే ఆ మాత్రం ఉండాలి. 2 కిలోల చికెన్కి 1.5 కిలో రైస్ వేసుకోవాలి. మరొకసారి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీ ఈ మాత్రం ఉండాలి. మరి ఎక్కువగా ఉన్నా కానీ అన్నంలో ముద్ద అయిపోతుంది. తక్కువ ఉన్నా కానీ మసాలా సరిగా పట్టుకోదు రైస్కి. ఇందులో రైస్ అంతా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా షేక్ అయిందంటే అక్కడ కెమెరా పెడితే హీట్ ఎక్కుతుంది, అందుకని చెప్పి చేతులు అలా పట్టుకొని షూట్ చేసాం. కొద్దిగా షేక్ అయింది ఇక్కడ వీడియో. సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఘీ వేసుకోవాలి.
ఇదంతా వేసుకొని మూత పెట్టేసి అస్సలు ఆవిరి ఏమి పోకుండా జాగ్రత్తగా దమ్ అవ్వనివ్వాలి. మంట అస్సలు పెట్టొద్దు, నిప్పుల మీదనే దమ్ అవ్వనివ్వాలి. దమ్మైన వెంటనే తీసి గుల్ల చేసేయకుండా 10 నిమిషాలు వదిలేస్తే అందులో ఉన్న మసాలా అంతా బాగా పట్టేసుకుంటుంది. ఇంకా పొయ్యి మీద చేసిందైతే చెప్పక్కర్లేదు, మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ డబ్రా మొత్తం సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఎక్కడ ముద్దవ్వకుండా పలుకులుగా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈసారి పొయ్యి మీద ట్రై చేయండి. నాకు రస్మలై అంటే ఇష్టమని మా హస్బెండ్ రస్మలై, ఈ కోవా ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చారు. రస్మలై మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది కదా, సాఫ్ట్గా స్వీట్గా ఉంటుంది. ఎంత తిన్నా తినాలనిపిస్తుంది కదా. చాలా రోజుల తర్వాత వెతికి చాలా టైం వచ్చింది. డబ్బులు కూడబెట్టుకొని కష్టపడి తెచ్చుకున్న బంగారం అండి ఇది. చాలా టైం పట్టింది నాకైతే. డబ్బులు కూడా అంత తొందరగా నాకు కుదరలేదు. డబ్బులు ఉన్నప్పుడేమో బంగారం ఎక్కువ, బంగారం తక్కువ ఉన్నప్పుడేమో నాకు డబ్బులు కుదిరేది కాదు. ఎలాగైనా తీసుకోవాలి కదా అని చెప్పేసి ఖచ్చితంగా తీసుకున్నాను ఈసారి. ఈ గోల్డ్ వచ్చేసి ఇక్కడ సైడ్ పెడతారు కదా, చిన్న రింగ్స్ లాగా ఉంటాయి అవి. డిజైన్ అయితే చాలా బాగుంది. మీ అందరికి కూడా నచ్చుతుంది, నాకు కూడా బాగా నచ్చింది. అలాగే ఇది ఎన్ని గ్రాములు, ఎక్కడ తీసుకున్నాను, ఎంతకు తీసుకున్నాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా ఉపయోగపడుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ కమ్మలు నాకు ఇక్కడ సైడ్వి అంతకుముందు ఉండేది, అక్కడ పెళ్ళిలో పోయింది మనది కాదు. ఎంత వెతికి వదిలేశాను. సరిపోయింది కదా అని చెప్పేసి చాలా రోజుల తర్వాత ఈ కొత్తవి తెచ్చుకున్నాను అనమాట. ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి. ఇది రింగ్ కింద ఇక్కడ చిన్న స్టోన్ లాగా వచ్చింది, దాని కింద హార్ట్ లాగా ఉంది. చిన్న డిజైన్ ఇది కనిపిస్తుంది కదా మీకు, చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. ఇది ఒక జత. ఇది రింగ్, దాని పక్కన చిన్న గుండు లాగా ఉంది. మళ్ళీ ఇంకో చైన్, దాని పక్కన ఇంకో స్టెప్ చైన్, దాని పక్కన ఇది హార్ట్ లాగా ఇంకో చైన్. మొత్తం 3 చైన్లు ఉన్నాయి. ఇది ఒక మోడల్ అనమాట, కనిపిస్తుంది కదా మీకు. ఇదొక జత, మొత్తం కలిపి 2 జతలు తెచ్చుకున్నాను. కనిపిస్తుంది కదా మీకు. మాకు ఇవి 2 బాగా నచ్చాయి. ఎందుకు నచ్చవు, పెట్టింది మన డబ్బులే కదా, డబ్బులు పెడితే ఎందుకు నచ్చవు, అంతే కదా. ఇదేమో ముక్కు పుడక 700-800 పడింది. అంతకుముందు 200 ఉండేది, ఇప్పుడు చూసుకుంటే 800. ముక్కు పుడకపోయి 800 అనుకున్నాను, కానీ కుట్టించుకున్నాం కాబట్టి వేసుకోవడం తప్పదు. వేసుకోకపోయినా కానీ అది మొహం అంతా బోడిగా ఉంటుంది. ఇంకా ఈ 2 జతలు ఇయర్ రింగ్స్, ఆ ముక్కు పుడక మొత్తం కలిపి 8000 పడిందండి నాకైతే. అతనేమో 9000 చెప్పాడు, నేనైతే 8000 తీసుకున్నాను. ఇంకో విషయము, తీసుకునేటప్పుడు ఆయన వాళ్ళకి తీసుకొని వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళేమో తగ్గిస్తారు కదా అని చెప్పి మనం తీసుకొని వెళ్తాము, వాళ్ళు ఏం తగ్గించరు. ఇలాగ కూర్చొని ఏదో ఒకటి తీసుకో బాగానే ఉంది, తీసుకో పద ఇంకా అంటారు. డబ్బులు పెట్టేది మనం కాబట్టి ఆ బాధ కష్టం మనకు తెలుస్తుంది. మీ పేరెంట్స్కి, మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తే మంచిది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళ ప్రిస్టేజ్ ప్రాబ్లం అని చెప్పి అలా కూర్చొని ఉంటారు. ఏ గొడవ లేకుండా మీ పేరెంట్స్ తీసుకెళ్తే ఆ బాధ వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదో ఒక 500-1000 రూపాయలు తగ్గిస్తారు. నాకు 9000 చెప్పాడు, మళ్ళీ తగ్గించి బార్గింగ్ చేసి 8000 తీసుకున్నాను. తెలిసిన అమ్మకి తీసుకెళ్తే ఆమె ఉండేసి ఇచ్చేయి పర్వాలేదు, ఇచ్చేయి అంతేనా, ఇచ్చేయి అన్నది. నేను ఒప్పుకోకుండా అతను 9000 చెప్పాడు, నేను 8000 తీసుకున్నాను. అట్లుంటుంది. ఎవరైనా పేరెంట్స్ తీసుకెళ్ళండి అంతవరకే, కానీ చుట్టుపక్కల వాళ్ళని, ఫ్రెండ్స్ని ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళు పరువు పోతుందని చెప్పేసి వాళ్ళు సిగ్గుతో అలాగా బొమ్మలా కూర్చొని ఉంటారు. వాళ్ళు ఏం తగ్గించరు. మళ్ళీ ఇంటికి వచ్చేసి అర్రే అంత కడుగుంటే బాగుండే, ఇంత కడిగి బాగుంటే 500 తగ్గించేవాడేమో, 10 రూపాయలను తగ్గించేవాడేమో, 1000 రూపాయలను తగ్గించేవాడే, అరే ఎందుకు నేను సైలెంట్ అయిపోయానని చెప్పి తర్వాత ఆ మనసులో అలా గిలి ఉండిపోతుంది. అందుకని చెప్తున్నాను, మీరు మీ పేరెంట్ని తీసుకువెళ్ళండి. అలా కాదు ఇలా కాదంటే
మీరే వెళ్ళి సొంతంగా వెళ్ళి తీసుకొచ్చుకోండి. మీరు కూడా నేర్చుకున్నట్టు ఉండదు, మీకు కూడా తృప్తిగా ఉంటుంది, బార్కింగ్ చేసినట్టు ఉండదు. వేరే వాళ్ళని తీసుకెళ్తే ఏం తగ్గించరు. ఇంకా నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చూసారు కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. మీరు కూడా అలా కుట్టించి వేసుకోండి, భలేగా ఉంటాయి. ఫుల్లుగా ఈ చెయ్యి మొత్తం ఫుల్లుగా భలే అందంగా ఉంటుంది చూడడానికి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా అంటే వేసుకునేటప్పుడు వేసుకోవాలి, తర్వాత అంటే ఇంకా అలా అయిపోతూ ఉంటుంది. మీరు కూడా ఇలాంటి కుట్టించుకొని వేసుకోండి, ఎంజాయ్ చేయండి ఉన్నప్పుడే. ఇంకా నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఇప్పుడు వీడియో తీసుకున్నాను కదా, వీడియో అయిపోయిన తర్వాత గవక్కని వేసుకుంటాను. ఎలా ఉందో అసలు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. డబ్బులు బొక్కపడిపోయేది. ఎవరైనా కష్టపడుతున్నారు, అందరు కష్టపడుతున్నారు డబ్బుల కోసం. ఎవరేం ఫ్రీగా రావట్లేదు డబ్బులు. ఇంకా వేరే వాళ్ళ డబ్బులు అయితే అతను 10 రూపాయలు చెప్తే రూపాయికి అడగడానికి కూడా వెనుకాడరు. అదే మనము ఒక 100 200 తగ్గిస్తే అయ్యో వాళ్ళకంటే షాప్ వాళ్ళకంటే ముందే ఇచ్చేయి, ఎందుకు అలా బేరాలాడుతున్నావు, ఇచ్చే పర్వాలేదు ఇచ్చేయి, నేను తీసుకునేది అంతే, ఇచ్చే అంటారండి. అంటే షాప్ వాళ్ళ కన్నా వీళ్ళే ముందు అనేస్తున్నారు. అందుకని చెప్పి నేనైతే బేరం ఆడాను. మన డబ్బులు మన కష్టం కాబట్టి నేను బేరం ఆడుకున్నాను. అదే నేను వీళ్ళ మాట వినేసి ఇచ్చేసి ఉంటే నాకు డబ్బులు బొక్క పడిపోయేది. ఇంటికి వచ్చిన తర్వాత నాకు అస్సలు నిద్ర రాదు. అరే బేరం ఆడి ఉంటే ఏమైనా తగ్గించుకునేవాడేమో, ఏమన్నా చెప్పేవాడేమో, ఒక 500 తగ్గినట్టే కదా అని చెప్పి నాకు తర్వాత నఫగా అది ఎవరికైనా ఉంటుంది. తగ్గించలేదే వాళ్ళ మాట వీళ్ళ మాట అనవసరంగా విన్నానే అని చెప్పి అదొక గిలిగిలిగా ఉండిపోతుంది. అందుకని చెప్పి మన డబ్బులు కాబట్టి మనం తగ్గించి తీసుకోవాలండి. ఒకరి మీద ఆధారపడవాకండి. సొంతంగా మీరే వెళ్ళి తీసుకోండి, మీకు కూడా అలవాటు పడుతుంది, మీకు కూడా తెలుస్తుంది కదా. నచ్చితే తీసుకోండి, అంతేనండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.